బుచ్చిరెడ్డిపాలెం చాలా అంటే చాలా అభివృద్ధి జరగాలని నేనైతే అనుకుంటున్నాను. ఇలాంటి అభివృద్ధి అయితే అసలు వద్దని అయితే ఇప్పుడైతే అనుకుంటున్నాను. హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? ఈరోజు ఒక మంచి వీడియో అయితే ముందుకైతే వచ్చేసాను. వీడియో ఏంటి అనుకుంటున్నారా? ఆల్రెడీ ఆల్మోస్ట్ అందరూ థంబ్నెయిల్ అయితే చూసి ఉంటారు. ఇప్పుడు నేను చెప్పబోయేది ఏంటంటే, మన బుచ్చిరెడ్డిపాలెంలో కొత్తగా ఇల్లు కట్టే వారికి లేదా కట్టాలనుకునే వారికి ప్రతి ఒక్కరికైతే ఈ వీడియో అయితే చాలా అంటే చాలా యూస్ఫుల్ అవుతుంది. వీడియో అయితే లాస్ట్ వరకు అయితే చూడండి. అసలు మీరు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేనివి అయితే మన బుచ్చిరెడ్డిపాలెంలో జరుగుతున్నాయి. మన బుచ్చిరెడ్డిపాలెం చాలా అంటే చాలా అభివృద్ధి జరగాలని నేనైతే అనుకుంటున్నాను. ఇలాంటి అభివృద్ధి అయితే అసలు వద్దని అయితే ఇప్పుడైతే అనుకుంటున్నాను. అసలు ఏంటి మ్యాటర్ అనేది కూడా నేనైతే వీడియోలోకి వెళ్ళిన తర్వాత చెప్పేస్తాను. వీడియో అయితే తప్పకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే తప్పకుండా అయితే ఫాలో చేసి పెట్టుకోండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ అన్నీ మన ఛానల్లో అయితే నేనైతే మీకు అందిస్తాను. ఓకే, మనమైతే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. మన బుచ్చిరెడ్డిపాలెంలో రీసెంట్గా కొత్త ఇల్లులు అయితే చాలా అయితే కన్స్ట్రక్షన్ అయితే జరుగుతున్నాయి. పెద్ద ఇల్లులన్నీ జరుగుతున్నాయి. మన బుచ్చికి ఎంతో గర్వంగా చెప్పుకునే అలాంటి బిల్డింగ్స్ అయితే మన బుచ్చిలో కూడా కడుతున్నారు. ఇలాంటి బిల్డింగ్స్ ఇలాంటివన్నీ కట్టే క్రమంలో మన బుచ్చి యువత అయితే చాలామంది చెడు వ్యసనాలకు పాల్పడి అసలు ఇలాంటి పనులు చేయడం అనేది చెప్పడానికి నాకే ఏదోగా ఉంది. నేను ఈ వీడియో చేయడం అనేది చాలా అంటే చాలామంది నా దగ్గరికి చెప్పుకొని వచ్చిన దానివల్ల నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను. అసలు ఏం జరిగిందో కూడా చెప్తాను, ఒకసారి చూడండి. మన బుచ్చిరెడ్డిపాలెంలో కొత్తగా ఇల్లులు అయితే కడుతున్నారు కదా, ఆ ఇంటికి వైరింగ్ అయితే చేసి ఉంటారు కదా. మన బుచ్చిలో ఉండే యూత్ అంటే చిన్న పిల్లలు, అంటే పెద్దవాళ్ళు కూడా కాదు, వయసులో కూడా కొంచెం చిన్నవాళ్ళు, మరీ చిన్నవాళ్ళు కాదు, మరీ పెద్దవాళ్ళు కాదు, కొంచెం మిడిల్ ఏజ్లోనే ఉన్నారు. ఒక 25 అట్లా ఉండే పిల్లలైతే ఈ వైరింగ్ ఉంటాయి కదా, కరెంటుకి సంబంధించినవి, వైరింగ్ అంతా లాగేసిన తర్వాత ఆ వైర్లు అయితే దొంగతనం చేయడం అయితే జరుగుతుంది. అలా చేయడం అనేది చాలా అయితే చాలా తప్పది. ఏంటంటే ఇప్పుడు ఇల్లు మొత్తం కన్స్ట్రక్షన్ అయిన తర్వాత వైరింగ్ అంతా లాగేసిన తర్వాత ఆ వైర్లు కొంచెం బయటకైతే ఇచ్చుంటారు కదా, ఆ వైర్లని వీళ్ళైతే కట్ చేయడం అయితే జరుగుతుంది. ఆ వైర్లు మొత్తం పీక్కొని వెళ్ళిపోవడం అయితే జరుగుతుంది. ఆ వైర్లు అలా చేయడం వల్ల చాలా అంటే చాలా ఇబ్బంది అవుతుంది. స్టార్టింగ్ నుంచి చేసిన పని మళ్ళీ స్టార్టింగ్ నుంచి చేసుకొని రావాల్సి వస్తుంది. అలా చేయడం అయితే అసలు కరెక్ట్ కాదు. ఇలాంటి వారిని ఎవరైనా పట్టుకున్నా కూడా మంచిగా బుద్ధి చెప్పి మంచిగా శిక్షించాలని నేనైతే నా తరపు నుంచి అయితే అనుకుంటున్నాను. ఇలాంటి తప్పులు దయచేసి ఎవరు చేయొద్దు. ఈ వీడియో కూడా ప్రతి ఒక్కరూ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి. మన కన్స్ట్రక్షన్ చేసే మేస్త్రులకి వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. అందరూ చూస్తారు, అందరికీ అవేర్నెస్ అవ్వాలి. ఇలాంటి తప్పు మళ్ళీ ఎవరు చేయొద్దు. ఇకపై ఈ వీడియో తప్పు చేసిన వాళ్ళు చూసినా సరే చూసి ఇంతటితో ఇలాంటివి మరీ రిపీట్ అవ్వకుండా అయితే చూసుకోండి. దయచేసి ఎవరు చేయొద్దు. ఏదో తెలిసి తెలియక చేసి ఉంటారు, దయచేసి ఇలాంటివి అయితే చేయొద్దు. నేను ఈ వీడియో ఒకరు చెప్పిన దానివల్ల అయితే చేయట్లేదు. ఇలాంటివి వరుసగా జరుగుతున్నాయి. ప్రతిరోజు ఒక్కొక్క బిల్డింగ్ అయితే టార్గెట్ చేస్తున్నారు. ఇంకా బిల్డింగ్లో ఎటువంటి వస్తువులు అయితే తాకట్లేదు, ఓన్లీ వైర్లు మాత్రమే టార్గెట్ చేశారు వాళ్ళు. ఆ వైర్ కాయలు ఒక్కొక్కటి కొనాలంటే 3000 పై మాటే. అవి కూడా హెవీ గేజ్ ఉండే వైర్లు అయితే వేస్తున్నారు ఇప్పుడు కట్టే కన్స్ట్రక్షన్స్లో. పాత రోజుల్లో అయితే చిన్నవి చీప్గా ఉండే వైర్లు అయితే వేసేవాళ్ళు. ఇప్పుడు కట్టే అంతా హెవీ వోల్టేజ్ వాడుతున్నారు కాబట్టి అంత హెవీగా ఉండే వైర్లు అయితే వేస్తున్నారు. అవి చాలా కాస్ట్ అవుతాయి. కాస్టే కాదు, వాళ్ళ టైం అంతా వేస్ట్ అవుతుంది, వాళ్ళు చేసుకున్న పని అంతా ఆగిపోతుంది, చాలా ఇబ్బంది పడతారు. అలా చేయడం అనేది కరెక్ట్ కాదు. ఈ వీడియో ప్రతి ఒక్కరు షేర్ చేసి వాళ్ళందరూ చూసేటట్టు చేయండి. ఇంకోటి ఏంటంటే, ఆ దొంగతనం చేసిన వాళ్ళను కూడా పట్టుకున్నారు, కానీ చిన్న పిల్లలు అని చెప్పి మాత్రమే వదిలారు. వాళ్ళు ఇంకోసారి కనుక నెక్స్ట్ టైం ఇదే విధంగా రిపీట్ అయితే మాత్రం వాళ్ళకి వేరే విధంగా ఉంటుంది. వాళ్ళని ఇక్కడ ఉండకుండా వేరే జైలుకి కూడా తరలించడం అయితే జరుగుతుంది. ఈ ఒక్కసారికి వాళ్ళైతే పోనీలే అన్నట్టు వదిలేశారు. కానీ ఇప్పుడు కూడా వాళ్ళకి కఠినమైన చర్యలే తీసుకుంటారు వాళ్ళ మీద. వీళ్ళనైతే ఇట్లాగైతే వదలరు. నేను ఆ వీడియోస్ కూడా ప్లే చేస్తాను సీసీ ఫుటేజ్ ఆధారంగా. దొంగలు అయితే ఈరోజు దొరక్కపోవచ్చు, రేపు దొరక్కపోవచ్చు, కానీ ఖచ్చితంగా ఏదో ఒక రోజు అయితే దొరుకుతారు కదా. దయచేసి ఎవరు ఇలా చేయొద్దు. నేను మీ మంచిగా చెప్తున్నాను. మీరు మంచి జాబులు చేసుకోండి, మంచి పనులు చేసుకోండి, కానీ ఇలాంటి పనులు అయితే చేయడం అనేది నాకే ఏదోగా ఉంది, ఇలాంటి వీడియో చేయడానికి కూడా. ఈ వీడియో మాత్రం ప్రతి ఒక్కరు షేర్ చేయండి. మీరు దొంగతనం చేసిన వాళ్ళు కూడా ఈ వీడియో చూడాలి. వీడియో చూసి నెక్స్ట్ టైం వాళ్ళు ఆ తప్పు అయితే చేయొద్దు దయచేసి. ఇట్లా చేయడం వల్ల ఇల్లు కట్టుకునే వాళ్ళకి ఇబ్బంది, మళ్ళీ ఆ మేస్త్రికి ఇబ్బంది, పని అంతా చాలా ప్రాసెస్ అవుతుంది, అమౌంట్ కూడా చాలా వేస్ట్ అవుతుంది. డబ్బులు అయితే ఎవరికి ఊరికే రావు కదా. ఇలా చేయడం అనేది చాలా అంటే చాలా తప్పుగానే భావిస్తున్నాను. మీరు కూడా తప్పు తెలుసుకొని ఇలాంటి పనులు అయితే దయచేసి ఎవరు మళ్ళీ ఇంకోసారి రిపీట్ అయితే చేయొద్దు. ఇంకోటి ఏంటంటే, మన పిల్లలు ఉంటారు కదా ఇంట్లో, యూత్,
యూత్ అనేది పిల్లలు అంటే పేరెంట్స్‌కి చెప్తున్నాను. ప్రతి ఒక్కరైతే కొంచెం కేర్‌ఫుల్‌గా అయితే చూడండి. అసలు ఇంట్లో పిల్లలు ఉన్నప్పుడు వాళ్ళు బయటికి వెళ్తున్నారంటే, బయటికి వెళ్ళి ఏం చేస్తున్నారు? ఎక్కడ తిరుగుతున్నారు? వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరు? వాళ్ళ ఫ్రెండ్స్ ఎటువంటి వాళ్ళు? ఏం చేస్తున్నారు? అసలు వాళ్ళ బ్యాక్‌గ్రౌండ్ ఏంది? అసలు పొద్దున్నుంచి బయటకి ఎళ్లి బయట తిరుగుతున్నారంటే అసలు వాళ్ళు ఏం చేస్తున్నారు? ఏంటి అనేది కూడా ఇంట్లో వాళ్ళు కూడా గమనించుకోవాల్సిన విషయమే. అసలు వాళ్ళకి డబ్బులు లేకుండా, ఏం లేకుండా వాళ్ళు జల్సాలకు అలవాటు పడుతున్నారంటే, ఆ జల్సాలకు కావాల్సిన డబ్బు వాళ్ళకి ఎట్నుంచి వస్తుంది? ఏంటి? ప్రతి ఒక్కరు ఇంట్లో పేరెంట్స్ అనేది ఇది ఖచ్చితంగా గమనించుకోవాల్సిన విషయము. వాళ్ళు ఈ జల్సా లైఫ్‌లో భాగంగా ఇంట్లో వాళ్ళు డబ్బులు ఇవ్వకపోవడంతో వాళ్ళకి ఏదో విధంగా డబ్బులైతే కావాలి వాళ్ళు జల్సా చేయడానికి. ఆ డబ్బుని సంపాదించుకునే క్రమంలో వాళ్ళైతే ఇటువంటి చెడు వ్యసనాలకైతే అలవాటు పడుతున్నారు. ఈ గాంజాలు గానీ, ఇట్లా మద్యం సేవించడం గానీ, ఇట్లాగ దొంగతనాలకు పాల్పడడం గానీ, అది చాలా అంటే చాలా తప్పు. ప్రతి ఒక్కరు ఆల్మోస్ట్ ఈ రోజుల్లో చదువుకునే పిల్లలే ఉన్నారు. కానీ చదువుకున్నాక ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్స్ అనేవి ఇట్లా చేయడం అనేది చాలా తప్పుగానే భావిస్తున్నాను నేను గూడా. మీకు ఆల్మోస్ట్ తెలిసే ఉంటుంది. చదువుకునే పిల్లలు దయచేసి ఎవరు ఇలా చేయొద్దు. చదువుకోకపోయినా పర్లేదు. దయచేసి ఇట్లాంటి తప్పుడు పనులైతే చేయొద్దు. అందరికీ ఇది రిక్వెస్ట్ అనుకోండి, ఆర్డర్ అనుకోండి, ఏదైనా అనుకోండి. నేనైతే ప్రతి ఒక్కరు ఈ వీడియో అందరికీ షేర్ చేసి ఇలాంటి తప్పులు మరి ఎవరు చేయొద్దని నేనైతే మనసారా కోరుకుంటున్నాను. నెక్స్ట్ టైం ఇట్లా ఉండదు. వీడియో చేసినా కూడా డైరెక్ట్ వాళ్ళ వీడియోసే వాళ్ళ ఫేసెస్ అన్నీ కనిపించేటట్లు డైరెక్ట్ వాళ్ళ వీడియోలే పెట్టేస్తాను. కాబట్టి ప్రతి ఒక్కరూ దయచేసి కొంచెం కేర్ఫుల్గా ఉండండి. ఇంట్లో పేరెంట్స్ కూడా చూసుకోండి. పిల్లలు బయటికెళ్ళి వస్తున్నారంటే వాళ్ళు అసలు ఏం చేస్తున్నారు ఏంటనేది కూడా మీరు కూడా కొంచెం గమనించుకోండి. అప్పుడు ఇలా జరిగే తప్పులన్నీ కూడా కొంచెం తగ్గుతాయి. కాబట్టి ప్రతి ఒక్కరు పేరెంట్స్ కూడా కొంచెం కేర్‌ఫుల్‌గా ఉండండి. ఈ వీడియో లాస్ట్‌లో ఇప్పుడు ప్లే చేస్తాను చూడండి. ఆ సీసీ ఫుటేజ్ కూడా చూడండి. మీరు చూసుకున్నట్లయితే వన్ బై వన్ ఒకరి తర్వాత ఒకరైతే ఎళ్తున్నారు. ఈ వైర్‌లన్నీ కట్ చేసుకొని వస్తున్నారు. ఆల్మోస్ట్ మన బుచ్చిలోనే ఒక 5, 6 ఇళ్లల్లో అయితే ఇట్లా జరిగింది. ప్రతి ఒక్కరు ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. ఇలాంటి తప్పులు మళ్ళీ మళ్ళీ జరగకూడదని అయితే నేనైతే మనసారా కోరుకుంటున్నాను. ఓకే మరి ఉంటాను. వీడియోస్ కూడా ప్లే చేస్తాను చూడండి. ఇదండి ఇదే వీడియో చూడండి ఒకసారి. మనం ఇది సీసీ ఫుటేజ్ ఆధారంగా మన వీడియో అయితే తీయడం జరిగింది. చూడండి ఒక పర్సన్ అయితే ముందుగా వెళ్తున్నారు. చూడడానికి కూడా చిన్న పిల్లాడే అతను. ఒక 25 ఇయర్స్ లోపలే ఉంటాయి. చూడండి ఒకసారి. వీళ్ళ మీద ఆల్రెడీ ఇంతకుముందు కేసెస్ అయితే ఉన్నాయో లేదో తెలీదు మనకి. ఇదండి వెనకాలే ఇంకొక అబ్బాయి కూడా వెళ్తున్నాడు లోపలికి అటు ఇటు చూసుకుంటూ. ఎవ్వరు లేని సమయంలో అయితే వీళ్ళైతే వెళ్తున్నారు. చూడండి లోపలికి వెళ్ళిన తర్వాత మొత్తం వైర్లు అయితే కట్ చేసుకొని మళ్ళీ తీసుకొని వస్తున్నారు.